వెల్కమ్ టు సిటీ లైట్. పండుగలలో వారి ప్రాంతీయ ఆచారాలను బట్టి సంప్రదాయ వంటకాలను తయారు చేస్తారు. దసరాకు అరిసెలు, క్రిస్టమస్ కు కేకులు, అలాగే రంజాన్ కు హలీం ఎంతో ముఖ్యమైన వంటకాలు. రంజాన్ ప్రారంభం కాగానే పసందైన హలీం రుచి అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీలో తయారయ్యే హలీం కు ఎంతో డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలోని పిస్తా హౌస్ హలీం రుచి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. దూర ప్రాంతాల వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్తో హలీంను ఆర్డర్ చేసే ఏర్పాట్లు పిస్తా హౌస్ ఏర్పాటు చేసింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభం కావడంతో హైదరాబాద్ లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ముస్లింల జనాభా అధికంగా ఉన్న పాత బస్తీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎటు చూసినా కొత్తగా వెలిసిన వస్త్ర విక్రయ కేంద్రాలు, గాజుల గలగలలు, కాంతులు విరజిమ్మే విద్యుత్ దీపాలు పాత బస్తీకి సరికొత్త అందాన్ని ఇస్తున్నాయి. అయితే రంజాన్ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది హలీం. ముస్లింల ఆహార నియమాలను విశేషంగా ప్రభావితం చేసే రంజాన్ మాసంలో హలీం అత్యంత ప్రియమైన వంటకం. ఒక విధంగా చెప్పాలంటే ముస్లింల ఉపవాస దీక్షల క్రమంలో హలీం ఒక కీలకాంశం. ఉపవాస దీక్ష ఉపసంహరణ ఇఫ్తార్ సమయంలో విధిగా హలీం తినడం రివాజుగా మారిపోయింది. ఇదే కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలలో హలీం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పాత బస్తీలోనైతే హలీం విక్రయం పోటాపోటీగా సాగుతోంది. చార్మినార్ కు చేరువలో ఉన్న పిస్తా హౌస్ హలీం విక్రయంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇదే కారణంగా పిస్తా హౌస్ తన వ్యాపారాన్ని విదేశాలకు సైతం విస్తరించుకోగలిగింది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా పూర్తి స్వచ్ఛమైన పదార్థాలతో తయారు చేస్తున్న కారణంగానే తమ హలీం కు విశేష ఆదరణ లభిస్తోందని పిస్తా హౌస్ ఓనర్ మజీద్ చెబుతున్నారు. रमजान में बनाते कि ये बहुत ज्यादा गर्म होती है और बहुत न्यूट्रिशियस और प्रोटीन ज्यादा होते हैं इसके, और ताकत के लिए जैसे फास्टिंग रहते हैं, फास्टिंग में ताकत के लिए। और एक महीना इसलिए रमजान में बनाते हैं कि बहुत ज्यादा उसको गर्म रहती है। हाँ, पार्सल सर्विस के बारे में 2002 में हम पोस्टल डिपार्टमेंट से टाई अप किए थे। उसमें काफी अच्छा बिजनेस रहा। तकरीबन लोगों की डिमांड थी। हैदराबाद के अलावा बाजू के और भी डिस्ट्रिक्ट है, वहाँ पर काफी डिमांड थी। और पिछले साल हम इसलिए डिपार्टमेंट का नगरे थे कि लास्ट ईयर मीट का शॉर्टेज था, और हम जो पिस्ता हाउस है हम सिर्फ क्वालिटी के ऊपर ज्यादा ध्यान देते। क्वालिटी अच्छी है तो बिजनेस चलता, अगर क्वालिटी थोड़ी भी खराब हो गई तो बिजनेस नहीं चलता। तो इसलिए हम कोशिश ये करते कि अच्छी से अच्छी क्वालिटी बना के देना चाहिए। तो लास्ट ईयर मीट का शॉर्टेज था, लास्ट ईयर हम लोग नहीं करे थे, और अब ये बार हम लोग पोस्ट ऑफिस से टाई अप करे हैं और अच्छी बुकिंग है और काफी डिमांड है। अब ये दशहरे का फेस्टिवल है, नवरात्रि के जैसा हमारे पास जो कस्टमर्स है, हिंदू और मुस्लिम दोनों सेम कस्टमर्स है हमारे। आप एवरेज में ये बता सकते हैं कि आप 50% दोनों का वो है हमारे कस्टमर्स है। గోధుమలు, మాంసంతో తయారయ్యే హలీం తినడానికి అందరూ ఇష్టపడతారు. ముస్లిం సోదరులకు హిందువులు తమ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు చాటి చెప్పుకోవడానికి సాయంత్రం పూట ఉపవాస దీక్ష విరమణ అనంతరం సామూహిక ఇఫ్తార్ విందులను చేస్తారు. రంజాన్ మాసంలో తెల్లవారుజామున సహర్తో ఆహారం స్వీకరించిన తర్వాత రోజంతా మంచినీళ్లు కూడా తాగకుండా ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేసి సాయంత్రం ఉపవాస దీక్ష విరమిస్తారు. ఇష్టమైన పండ్లు, హలీంలతో విందరగిస్తారు. పాత బస్తీ పిస్తా హౌస్ లో తయారయ్యే హలీం ను అరబ్ దేశాలతో పాటు ఇతర దేశాలకు కూడా పోస్టల్ సర్వీస్ ద్వారా పార్సిల్స్ ను సరఫరా చేస్తున్నారు. ఇక్కడి హలీం రుచి ఎక్కదని పిస్తా హౌస్ హలీం ప్రియులు అంటున్నారు. उजाला चालू होने से पहले जो कुछ भी आपने खाना है रात का, सुबह के सहर बोलते हैं उसको, आप खा सकते हैं। उसके बाद फिर और भी नमाजें हैं, लेकिन उसमें मैं फर्ज नमाजों का जिक्र करूंगा। की नमाज आ जाती रोजे के बाद फजर हो गई, दोपहर के टाइम पे जोहर की नमाज आ जाती, जोहर हो गई, फिर बीच दिन में असर की नमाज आती मगरिब से 1.5 घंटा 1 घंटा पहले। उसके बाद जब मगरिब की नमाज आती फाइनली, उस वक्त रोजा खोला जा सकता है नमाज से पहले। सहर और इफ्तार दोनों के बारे में बताइए। सहर तो अंधेरा चालू होने से पहले क्या क्या लेते हैं खाने के लिए आप जो चाहे हलाल रिस्क खा सकते हैं। ये हलीम के हमारे आयों के हैदराबाद की बहुत मशहूर हलीम है ये साले साहब हैं हमारे, इन्होंने बोला कि वहाँ पे आओ रमजानों में, तुम एक दफ़ा आके देखो वहाँ की हलीम कैसी बनती है। हमारी जामा मस्जिद पर बहुत हलीम वाले बैठते हैं, मगर जो इसमें बात है वो हमारी वहाँ नहीं है। सिंगारे में दिल्ली से आया बोलते मैं अच्छी हलीम है। హలీంను తయారు చేయడం వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. గోధుమలను, మాంసాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాణీలో ముందుగా ఉడికిస్తారు.
ఈ రెండు మిశ్రమాలు బాగా ఉడికిన తర్వాత పొడవాటి దాల్ గొట్టం కర్రతో బాగా కలియబెడతారు. గోధుమలు, మాంసంతో పాటు 3 రకాల పప్పు ధాన్యాలను కలిపి మెత్తగా కలిసిపోయి గుజ్జుగా తయారయ్యే వరకు కలుపుతూ ఉంటారు. మసాలా దినుసులతో సూప్ తయారు చేస్తారు. స్వచ్ఛమైన నెయ్యితో అల్లం, వెల్లుల్లిపాయలు వేసి రూపొందించిన సూప్ ను ఉడకబెట్టిన గోధుమ, మాంసం మిశ్రమంలో కలిపితే घुमघुमलाडे हलीम तैयार होती। यहाँ पर की हलीम, और हम लोग सीधे सिकंदराबाद से यहाँ पर आए हैं हलीम खाने के। यहाँ सिकंदराबाद से आए? जी हाँ, हम चारों शादाब से कंपेयर करें तो बहुत अच्छी है यहाँ की। యాక్చువల్గా మేము ముస్లిమ్స్ కాదు, కానీ హలీం ఇక్కడ చార్మినార్లో ఓల్డ్ సిటీ కాబట్టి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందేమో అని ఇక్కడ టేస్ట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ చూడటానికి కూడా చాలా స్పెషల్గా ఉందని మేము తింటున్నాము. చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ ఏసీ ఘాట్స్, వీ కేమ్ ఫ్రమ్ నాంపల్లి ఏరియా జస్ట్ టు సీ ద టేస్ట్ ఆఫ్ హలీం, హౌ ఇట్ విల్ బి హియర్. Nice here. It's little different from other places. It's nice, special. మాంసాహారుల కోసమే కాకుండా శాకాహారులకు ప్రత్యేకంగా వెజిటేరియన్ హలీం ను పిస్తా హౌస్ తయారు చేస్తోంది. ఈ రంజాన్ మాసంలో స్నేహితులతో, కుటుంబ సభ్యులతో అందరూ హలీం రుచిని ఆస్వాదిస్తున్నారు. తేలికగా జీర్ణమయ్యే హలీం ను చిన్నారుల నుంచి ముసలివారి వరకు ఆనందంగా తింటున్నారు. ఇతర దేశాలతో పాటు దేశంలోని ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై తదితర ప్రాంతాలకు పిస్తా హౌస్ హలీం ను సరఫరా చేస్తోంది. మరిన్ని సరికొత్త విషయాలతో మళ్లీ సిటీ లేక్ లో కలుద్దాం. నమస్కారం.